ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తమ్ముడు అది రూపా రూపా వీళ్ళంతా నీ గురించి చెప్తూ ఉంటే నేను నమ్మడానికి చాలా ఆలోచించేవాణ్ణి. కానీ నువ్వు చేసే పనులన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు చెప్పే మాటలన్నీ నిజమనిపిస్తున్నాయి. అసలు ఈ దరిద్రంతో నీకు పనేంటి? ఈ దరిద్రం ఇంట్లో ఎందుకుంది? నీకెక్కడ దొరికింది? నానా అది చెప్పు రూపా. నా తమ్ముడు అడుగుతున్నాడు కదా, మీ అమ్మ ఫోటోలు మాత్రమే ఉన్నాయా, ఇంకా ఎక్కువేమైనా ఉన్నాయా? అసలు ఆ దరిద్రం గురించి ఇంట్లో డిస్కషనే వద్దు. ఈ ఆల్బమ్ కూడా చెత్త కుప్పలో పడేయమని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, అయినా ఇంట్లోకి ఎలా వచ్చింది? అంటే తమ్ముడు, నేను ఇది స్టోర్ రూమ్ లో పడేశాను తమ్ముడు. పని వాళ్ళు స్టోర్ రూమ్ క్లీన్ చేస్తూ ఈ ఆల్బమ్ తీసుకొచ్చి ఇచ్చారు. పడేద్దామని ఎవరికి కనిపించకుండా దాచాను. అది రూపకెలా దొరికిందో అర్థం కావట్లేదు తమ్ముడు. రూపా, నువ్వు ఈ విషయంలో ఇప్పటికే చాలా తప్పులు చేశావు. ఈ దరిద్రం పేరు విన్నా, ఆ మొహం చూసినా నేను పడే నరక యాతన నీకు తెలీదు. నా గుండె పడే బాధ నీకు తెలీదు. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందంటే ఈ నాన్న కూడా నీకు దక్కడు. అన్నయ్య రూపని తిడతాడు అనుకుంటే తమ్ముడేంటి అంత ఈజీగా వెళ్ళిపోయాడు. పైకెళ్ళి రూప గురించి ఇంకొంచెం రెచ్చగొట్టాలి. ఎంత పని చేసావు రూపా? తమ్ముడిని బాధ పెడుతూనే ఉంటావా? తమ్ముడు, తమ్ముడు, మాయా, తమ్ముడు. ఏమైంది అమ్మాయి గారు? అమ్మాయి గారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమైంది? ఏమైంది చిన్నమ్మగారు? రూపా వాళ్ళ అమ్మకు సంబంధించిన ఆల్బం తీసుకొచ్చింది రాజు. అది బావగారు చూసి బాగా డిస్టర్బ్ అయ్యారు. పెద్దయ్య గారి గురించి తెలిసి మీరెందుకు అలా చేశారు అమ్మాయి గారు? రాజు అమ్మ ఫోటో అనేసరికి ఎలా ఉంటుందో చూద్దామని. తమ్ముడు, రూపాల చేయడం తప్పే తమ్ముడు. దానికి నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? అసలు రూపకి ఈ ఆల్బమ్ గురించి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. అసలు రూపకి విరూపాక్ష మీద అంత అటాచ్మెంట్ ఎందుకుందో అర్థం కావట్లేదు.
చెప్పు రూపా, మీ అమ్మ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? చూడు తమ్ముడు, నువ్వు బాధపడుతున్న బాధ కంటే ఆ ఆల్బమ్ కాలిపోతుందనే బాధ ఎక్కువగా ఉంది రూపకి. నానా, అమ్మ అని ఒకరుంటారని కానీ, అమ్మ ప్రేమ కానీ, అమ్మ అవసరం కానీ నాకేం తెలియకుండా పెంచారు నాన్న మీరు. నాకన్నీ మీరే. నన్ను అర్థం చేసుకోండి నాన్న, నేనే తప్పు చేయలేదు. మీరు నాతో కోపంగా మాట్లాడకండి నాన్న. మీరలా మాట్లాడిన ప్రతిసారి మీరెంత బాధపడతారో తెలియదు, కానీ మీ బాధను చూసి మీకంటే 100 రెట్లు ఎక్కువగా నేను బాధపడతాను నాన్న. అయినా ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ పొందని వాళ్ళు ఉంటారేమో కానీ అసలు అమ్మే తెలియని వాళ్ళు ఉండరు కదా నాన్న. ఆ ఆశతోనే చూడబోయాను, అంతేగాని వేరే ధ్యాసం లేదు నాన్న. అసలు ఇప్పటికీ నేను అమ్మ మొహాన్ని చూడలేకపోయాను నాన్న. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి. ఏంటి రూపా చేసిందంతా చేసి? ఆ పక్క అది కాదు తమ్ముడు. ఇంకేం చెప్పకక్క. ఇక్కడున్న ప్రాబ్లం ఈ ఆల్బమ్, అందులో ఉన్న ఈ దరిద్రం రెండు కాలి బూడిదైపోయాయి. ఆ బూడిద గురించి నేను ఆలోచించదలుచుకోలేదు, రూపని ఏమీ అడగదలుచుకోలేదు. ఇదేంటి, వీళ్ళిద్దరి మధ్యలో మంటలు పెడదామనుకుంటే నాకు కడుపు మంట మిగిల్చారు. సారీ నాన్న. నువ్వు నాకు సారీ చెప్పడం కాదు రూపా, నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వు ఏది కావాలని చేయలేదని నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు చేసినవి ఆ దరిద్రానికి రిలేటెడ్గా ఉండడం వల్ల నీ మీద కోపం చూపించాల్సి వచ్చింది. ఇకపై ఎలాంటి జ్ఞాపకాలేవి నీకు ఎదురుపడవు. ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. నాన్నా, నా వల్ల ఏదైనా బాధపడుంటే సారీ నాన్నా. సరే, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.